సూపర్ పవర్స్. ఈ కథ చాలా చాలా కాలం క్రిందట భారతదేశంలో జరిగింది. అంటే భారతదేశాన్ని మహారాజులు పాలిస్తున్న కాలంలో ఈ కథ జరిగిందనమాట. భారతదేశంలో అప్పుడు చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దేవి, స్వప్న అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. దేవికి స్వప్నకు దేవి తప్ప ఎవ్వరూ లేరనుకుంటూ ఉండేవారు. అయితే వీరిద్దరికీ శక్తులు ఉండేవి. దేవి నీటిపైన సులువుగా నడవగలదు. స్వప్న ఏ మనిషిగా అయినా మారగలదు. వీరిద్దరూ చిన్నతనం నుండే కలిసిమలిసి ఎంతో అన్యోన్యంగా పెరిగారు. అయితే వీరు పెరగడంతో పాటు వీరి శక్తులు కూడా పెరగడం మొదలుపెట్టాయి. అందుకని దేవి ఇంకా స్వప్న ఏమనుకున్నారంటే ఈ శక్తులని అదుపులో పెట్టుకొని మంచి కోసం వాడాలనుకున్నారు. అందుకనే వీరు ఎన్నో గ్రంథాలని, పుస్తకాలని వెతికారు. కానీ వారికి వీటిని ఎలా అదుపు చేసుకోవాలో దొరకలేదు. దానితో దేవి దిగులుగా ఒకరోజు నదీ తీరం దగ్గర కూర్చుంది. స్వప్న అది చూసి మనం మళ్ళీ ప్రయత్నిద్దాము, మనకు తప్పకుండా ఒక సమాధానం దొరుకుతుంది అని చెబుతుంది. దీంతో వీరు ఒక గ్రంథాలయానికి వెళ్ళి ఎన్నో పుస్తకాలను వెతుకుతారు. వెతకగా వీరికి వీరిలాగానే శక్తులు కలిగిన వీరి పూర్వీకుడు ఒక ఆయన ఇంకా బ్రతికున్నారని తెలుస్తుంది. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను కలిసి ఈ శక్తులను ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకుంటారు. అప్పటి నుండి వీరి శక్తులను అదుపు చేసుకుంటూ మంచి కోసమే ఈ శక్తులను వాడుతూ ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు. అంతేకాకుండా గ్రామ ప్రజలకు వీళ్ళ శక్తులని ఉపయోగించి కాపాడుతూ ఉండేవారు. నీటిలో మునిగిన వారిని కాపాడడం, దారి దోపిడీకి గురి కాకుండా వేరే రూపాలు దాల్చి కాపాడడం చేసేవారు. ఈ విధంగా దేవి, స్వప్న గ్రామానికి ఎంతో మేలు చేశారు. ఇది సూపర్ పవర్ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.